మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నూతన భవనాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. అనంతరం డీవీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ₹1 వడ్డీతో సహకార బ్యాంకు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇంటింటికి డీసీసీబీ కార్యక్రమం ద్వారా పథకాల అవగాహన జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 15th ఆగస్టు వరకు ఆ ఖాతాలలోకి అందరి రైతులకు కూడా ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మన డీసీసీబీ బ్యాంక్ ద్వారా మన మెదక్ జిల్లాలో ఒక 450 కోట్లు ఉంటే ఈ తెలంగాణ స్టేట్కి మా డీసీసీబీ బ్యాంక్ తర్వాత దాంతో 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అనేది రైతులకు రావడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 1 monthలోనే స్టార్ట్ చేసి వాళ్ళందరి రైతుల ఖాతాలలోకి ముఖ్యమంత్రి గారికి ఒకటే పట్టుంది. ఫస్ట్ మనమందరం కూడా రుణమాఫీ చేస్తామన్నాం. 32,000 కోట్లు చేయలేరు అని అంటా ఉన్నారు. మనం ఇచ్చి రైతుకి ఒకేసారి ఇచ్చి వాళ్ళ అకౌంట్లలోకి ఇచ్చి మనము నిరూపించుకోవాలనే దానిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యమంత్రి చేసే దానిలో పనిలో అందరం కూడా ఇప్పుడే నేను ఇక్కడికి రాగానే రైతన్నలతోటి కూడా ఒక పెద్ద మనుషులతోటి మా తండ్రి ఏజ్ అటువంటి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. మాకు అన్న ఏజ్ వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి రుణమాఫీ జరిగిన వెంటనే మళ్ళా మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మళ్ళా ఒక పండగ వాతావరణంలో జరగబోతా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి రుణమాఫీ జరిగిన వెంటనే రైతు మళ్ళా రుణం కావాలంటే కూడా వారు పొందొచ్చు. అదే విధంగా మరి సహకార సంఘాల సేవలను కూడా మరి రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే విధంగా మరి వివిధ రకాల పంట విత్తనాలను కూడా సబ్సిడీలో అందించే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేము ప్రభుత్వం పనిచేస్తుంది, మా అధికారులు కూడా పనిచేస్తారు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మరి మీకు కూడా ఆకలి అవుతుందా? భోజనం ఏర్పాటు చేసి ఇచ్చేసినందుకు మీ అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ మా చైర్మన్ గారు ఏదైతే మరి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందో తప్పకుండా దాన్ని పరిశీలించి తప్పకుండా వారికి సహకరించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.